అంటే మత్స్యలేశం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఏ బాధ వచ్చినా సరే ఎవ్వరు పట్టించుకుంటే వరకు ఒక జట్టి లేపడము వలసలు వెళ్ళిపోతామండి. జట్టి లేపడము వలసలు కారణం ఏంటి? జట్టి లేపడము. మాకు జట్టి లేదండి, మెయిన్ జట్టి లేదు. జట్టి లేపడము వలసలు వెళ్ళి కోట్లు మిగులుతాండు. చేతి 20 చేతి కోట్లు మిగులుతాండు. మాకు కుక్క కన్నా ఏనమండి, మా కళాశాలకి ఈనంగా చూస్తారు 20. అలాంటి పరిస్థితులు కూడా మెట్టుకొని వచ్చి మా దరిద్రం కొళ్ళు దొరికిపోయారండి. ఆ రోజు దొరికిపోవడం వల్ల 14 నెలలు వరణాసంలో ఆ జైల్లో ఉండిపోయారు. నా ఇంట్లో నా భర్త 2 కొడుకులు దొరికిపోయారు. నా ఫ్యామిలీ ఇదంతా నా ఫ్యామిలీయే. నా మామ కొడుకు, నా తమ్ముడు, నా అన్న కూతురు, నా అన్న అల్లుడు, మొత్తం 9 మంది నా ఫ్యామిలీ దొరికిపోతే గవర్నమెంట్ మొత్తం ఆదుకుందండి. మాకు ఎవ్వరు కూడా ఆసక్తి చేయలేదు, అందరూ కూడా ఆదుకున్నారు. సినిమాలలో రాజకీయం కోసం ఆర్డర్ అంట, రాజకీయంలో కొత్త సినిమా వాళ్ళు కోడుకోరంట. మాకు హైదరాబాద్ పిలిచారు అంతే. దేనికి పిలిచారు? మీ కథ రాసుకున్నాము, మీరు వచ్చి నిలబడితే మాకు సంతోషం పిలిచారు. మాకు చాలా మంది చెల్లెలు ఏం పెట్టారు సార్. మాకు ఏ గవర్నమెంట్ అంటే ఫస్ట్ దొరికిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేది. పాదయాత్రలో రాజంలో కలిసాం జగనన్నకి. జగనన్న కలిసి చేతిలో చెయ్యేశారు జగనన్న. నాకు నీకెంత మాత్రం 3 నెలలు వస్తే మన ప్రభుత్వం వస్తుంది, మీకు గుడిపిస్తామన్నాడు. చేతులు చెయ్యిన బుర్రమ చెయ్యేశారు జగనన్న. ఆ మాట ప్రకారం గుడిపించి ఆధార్ కార్డు చప్పున 10 మనిషికి 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు జగనన్న. జగనన్న జీవితాన్ని పొట్టెట్టుకొని పూజించుకుంటాను. తెల్లారితే జగనన్న ముఖం చూస్తాను. ఈరోజు వాళ్ళు తీసుకొస్తే ఈ రైటర్లు, సినిమా హీరోలు కథలు తీశారండి. గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి. మాకు సీపురపల్లి ఎంపీ గారు చంద్రశేఖర్ గారు, మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు, మూగు శ్రీరాముల కూతురు పేరు మర్చిపోయాను కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి విద్యాశాఖ మంత్రితో మాట్లాడింది మా సర్పంచ్ కూతురు. మూగు శ్రీరాములు రామారావు వాళ్ళ తమ్ముడు పేరు. అందరూ కూడా జిల్లాలో ప్రెసిడెంట్లు అందరూ మాకు ఆదుకున్నారండి. మేము ఎక్కడికెళ్ళి ఆడవాళ్ళని చూసి మాకు గౌరవించి మాకు ఇంతవరకు తీసుకెళ్ళి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి మంచులో బాధపడ్డాను. 2 పిల్లలతో బాగోలేక అందరు బయటకు వెళ్తే రూమ్లో ఒక్కదాన్ని పడుకున్నాను. అందరు చుట్టూ బాధ తెలియదని నేను ఒక రూమ్లో పడుకున్నాను ఒక్కదాన్ని బాగోలేక. అలాంటి పరిస్థితి మాతో ఆదుకుంటా మా ఊరు సర్పంచ్ మూగు శ్రీరాములు గారు. ఆవిడ కూతురా ఈవిడ పెళ్ళి అయిపోయింది కానీ ఆవిడ భాషలో మాట్లాడి మా అందరూ రప్పించింది. వాళ్ళకు రుణపాడు ఉన్నాం మేము. ఈరోజు తెరమ సినిమా చూపించారంత కారణం ఏంటి? మా జగనన్నదే రియల్ హీరో. మా జగనన్న రియల్ హీరో అంటే మా జగనన్న వల్ల వచ్చాము ఇక్కడికి. మనిషికి 5 లక్షలు ఇచ్చారు జగనన్న. సినిమాలో రాజకీయం టాపిక్ తేవద్దన్నారండి. నేను అందుకని నోరు మూసుకొని ఉన్నాను. ఈ రాజకీయంలోకి సినిమా టాపిక్ తేరంటే అలాగని ఊరుకోనండి. ఈరోజు సినిమా రిలీజ్ అయిపోయిందా దద్దరాలు పోతాం జగనన్న యాత్రే. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పయంలో ఉంది. ఇన్నిసార్లు మర్చికోళ్ళకి 20,000 వేస్తాం, మరి ఇంతవరకు అయ్యలేదు. ఏడు కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు? జగనన్న 3 మాసాలు గెలిచినాడు, అందరికి అమలు చేస్తాడు జగనన్న. ఒక్క మాట కూడా రాకండి. అన్ని ఛానల్లో ఇవ్వండి, అన్ని టీవీలో ఇవ్వండి. ఒక ఆడదా పడే బాధ మరి ఒక్కరు రాకూడదు. పాకిస్తాన్ మరి ఎవరు దొరకకూడదు. అందరూ హ్యాపీనెస్గా ఉండాలా, అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. మా జగనన్న ఉంటే నేను ఉన్నాను. మా జగనన్న గుడిలో ఉన్నాడు నాకు. జై జగన్.